మనమందరం కూడా స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి యూజ్ చేస్తాం కదండి. ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ మీ అందరికీ యూజ్ అయ్యేలాగా మంచి డివై చూపిస్తాను. స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి మనం చాలా రకాలు కొంటూ ఉంటాం కదండి. మనం బయటకు వెళ్ళినప్పుడు స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకువెళ్తూ ఉంటాం కదండి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే చిన్నపిల్లలు ఒకలాంటి స్టిక్కర్స్, పెద్దవాళ్ళు వేరొకటి అలా పెడుతూ ఉంటారు కదా. ఇలా మనిషికి ఒక స్టిక్కర్ ప్యాకెట్ పెట్టుకోవాలి అంటే బ్యాగ్ అయితే ఖాళీ ఉండదు, ఇవే స్పేస్ అంతా ఆక్రమించేస్తాయి. సో నేను ఇక్కడ స్టిక్కర్ ప్యాకెట్ లోపల ఉన్న షీట్స్ అన్ని కూడా సపరేట్ చేసుకొని ఒకే ఒక స్టిక్కర్ ప్యాకెట్ లోపల స్టాప్లర్తో ఇలా పిన్ చేసేసుకున్నాను. ఇలా చేయడం వలన మనకు కావాల్సిన స్టిక్కర్స్ అన్ని కూడా ఒకే ఒక ప్యాకెట్లో ఉంటాయి. ఎవరికి కావాల్సిన స్టిక్కర్ వాళ్ళు పెట్టుకోవచ్చు, ఇంకా స్పేస్ కూడా సేవ్ అవుతుంది. లేదంటే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఏదైనా గిఫ్ట్ పేపర్ కానీ లేదంటే పిల్లల బుక్స్కి కవర్స్ వేస్తాం కదండి, ఆ షీట్నైనా తీసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ ప్యాకెట్ షీట్ ఉన్నంత సైజు వరకు మార్క్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దానిపైన ఈ షీట్ ఎంత సైజ్ అయితే ఉందో ఆ సైజ్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి, పైకి కిందకి. ఒకసారి పైకి మరొకసారి కిందకి ఇలా జిగ్జాగ్ లాగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న కవర్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్స్ పైన స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఈ షీట్స్ అన్నీ గ్లూ అప్లై చేసుకొని ఇలా అంటించేసుకోవాలి. చిన్న సైజ్ ప్యాకెట్లు ఉంటాయి కదండి, ఆ ప్యాకెట్లో షీట్స్ కూడా ఇలా ఒకేసారి 2-3 షీట్స్ని అంటించేసుకోవచ్చు. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఫోల్డింగ్ వచ్చేసి కింద నుంచి ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని పైన ఇలా ఏదైనా డబుల్ సైడెడ్ టేప్తో అంటించేసుకున్నట్లయితే ఇది అసలు ఓపెన్ అవుదండి. మనం ఎప్పుడు తీసుకుంటే అప్పుడే ఓపెన్ అవుతుంది. ఇలా కూడా మీరు ఎన్ని ప్యాకెట్స్ ఉంటే అన్నీ ఒకే షీట్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఎవరికి ఏది కావాలో అది తీసుకొని యూజ్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది, స్పేస్ కూడా సేవ్ అవుతుంది. ఈ 2 ఐడియాస్లో మీకు ఐడియా అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఐడియా నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.